దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటున్న బిడ్డలకి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని పేరట. మంచిది ప్రియులారా, ఒక ముఖ్యమైన సంగతిని మాట్లాడడం కోసమే మీ ముందుకి దేవుడు రావడానికి నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించారు. అదేమనగా పార్వతీపురం పార్వతి గారు ఉన్నారు కదండి, ఆవిడ మొన్నటి కాల సమయంలో ఒక వీడియో చేసింది. ఏంటి, తాగుతూ పిచ్చగా తాగుతూ పుల్లుగా తాగుతూ ఆ వీడియో తాగుమూత పాటలు పాడుతూ ఆ వీడియో చేసింది. చేసిన తర్వాత లాస్ట్లో చెప్పారు ఆవిడ ఏమన్నారంటే, ఇది నిజంగానే మందు అనుకునేరు కానీ ప్రేక్షకులారా కాదు, ఇది డ్రింకు, తాగునోళ్ళ పరిస్థితిలో ఉంటుందని నేను చెప్పానని ఆవిడ లాస్ట్లో చెప్పారు. ఎవరి పేరు మెన్షన్ చేయలేదు, ఆవిడ ఎవరి గురించి మాట్లాడలేదు. మరి ఆ వీడియో ఎందుకు చేసిందో తన మనసాక్షికే తెలియాలి, అసలు ఏ ఉద్దేశంతో చేసిందో తనకే తెలియాలి, అది తను చూసుకోవాలి. ఆ వీడియో కింద కొంతమంది బిడ్డలు కామెంట్ పెట్టారంట. కామెంట్ పెట్టి మాట్లాడితే వాళ్ళని అంటుంది, ప్రతివ్రతలారా మీరు, పత్తిగింజలారా మీరు రండి, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి అని ఆ కామెంట్ పెట్టిన బిడ్డల్ని తిడుతూ చాలా వల్గర్గా మాట్లాడుతూ సీరియస్ అయింది. బాగా వీడియోలో సీరియస్ అయ్యి నిన్న చేసింది ఆ వీడియో నేను చూసి దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. అందులో ఏమంటున్నారంటే ఆవిడ తన భక్తిభావం తెలియజేశారు. వారి యొక్క సనాతన మార్గం గురించి, లేకపోతే వారు నమ్మిన విశ్వాసం గురించి, వారు వెళ్ళే మార్గం గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. ఆవిడ నమ్మకము, ఆవిడ విశ్వాసం, అది మనము దాని గురించి మాట్లాడడానికి కాదు. దాని గురించి మాట్లాడుతూ ఆవిడేమంటుందంటే క్రైస్తవ్యం గురించి మాట్లాడింది. మళ్ళీ క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, క్రీస్తు గురించి మాట్లాడుతూ ఏమంటుందంటే, ఒకే ఒక్కడు క్రైస్తవుల్ని పునాదులతో కదిపేశాడు అంటుంది. ఆ ఒక్కడు ఎవరి గురించి మాట్లాడిందో, ఆ విషయాలు ఎలా మాట్లాడిందో ఒకసారి మీరు వినండి. అలా మూసుకొని ఉండబట్టి ఎంత వ్యాపించింది ఈ వైరస్ అంతా. అప్పుడు ఎవరికి తెలియదు, ఏదో మహానుభావుడు ఆ కరుణాకర్ గారి వల్ల పునాది ఒక్కడు పునాదులతో కదిపేశాడు క్రైస్తవ్యాన్ని ఈ రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా. నిజంగా అతనికి హ్యాట్సాప్ చెప్పాలరా. ఒక్కడే ఒకే ఒక్కడు. ఆ ఒక్కడిని చూసి తెలిసిపోతున్నారు. అతను చూసి మేమందరం ముందుకు వచ్చాం. ఎందుకంటే మాకు తెలియదు కదా, మాకు తెలియదు మాయలు మర్మాలు కుట్రలు కుతంత్రాలు మాలో ఉండి మమ్మల్నే ఇలా దూషిస్తున్నారని, మా దేవుళ్ళనే దూషిస్తున్నారు, మాకు ఇవన్నీ తెలియవు కదా. ఆ ఒకే ఒక్కడి వల్ల మాకు ఎంతమందికి తెలిసింది. సిగ్గుండాలి చూడండి. అందుకే మీకు భయం, మీ గురించి ఎవరైనా మాట్లాడితే, దాని గురించి మాట్లాడితే మీకు భయం అన్నమాట. కోసాలతో కల్పిస్తాడు వచ్చి శబాష్. అతనికి ఆ తల్లికి ఏ తల్లి కనబెడ్డో మాకు తెలియదు కానీ ఆ కరుణాకర్ గారి తల్లికి 100,000 నమస్కారాలు చేస్తాను నిజంగా, అలాంటి కొడుకును కన్నందుకు. అయితే నిన్న పతివ్రతలు మాట్లాడారు కదా చాలామంది, మందు గురించి ఇట్టావు, నేను ఎవరి పేరు అక్కడ మెన్షన్ చేయ. ఏంటమ్మా పార్వతి గారు, కదిపేశాడా, పునాదులతో కదిపేశాడా ఒక్కడు క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని అంగీకరించిన బిడ్డలని, క్రీస్తుని ఆరాధిస్తున్న బిడ్డలని, క్రీస్తు వైపు చూసే బిడ్డలని పునాదులతో కదిపేశాడా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు పిచ్చిదానా, నీకు పిచ్చి ఎక్కినట్టుంది బాగా. కదిపేశాడా? నీకు అలా అర్థమైందా? కలగన్నావా ఏంటి పార్వతి, కలగన్నావా? క్రైస్తవ్యాన్ని కదిపేశాడు అంటున్నావు నువ్వు. క్రైస్తవ్యాన్ని మొత్తం అంతా కదిపేశాడని మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఒక్కడే ఆ కన్న అతనికి, ఆ తల్లికి దండం పెట్టాలి, చాలా అతనికి నమస్కారాలు చేయాలి, అద్ది ఇద్ది. ఏం కదిపాడు క్రైస్తవ్యాన్ని? హింసించి చంపితే కదిలిపోతుందా క్రైస్తవ్యం? ప్రాణాలు తీసేస్తే కదిలిపోతుందా క్రైస్తవ్యం? క్రీస్తు మార్గం ఇది. ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి, దేవీ దేవతలను కించపరిస్తే నీకెంత బాధో, క్రీస్తుని అంగీకరించే బిడ్డల్ని కించపరిస్తే, హేళన చేస్తే అంతే బాధ మాకు కదా. ఎవరో పట్టు లేని వాళ్ళు ఆ మాట మాట్లాడారు, లేకపోతే మీ దేవీ దేవతలు జోలికి వచ్చారని మాట్లాడారని తెగ రెచ్చిపోతున్నాం. అసలు ప్రారంభంలో ఎవరు మాట్లాడారో, ఇప్పుడు ఒకరు ఎవరికి ఇష్టమైన వారు మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రారంభంలో ఎవరు మాట్లాడారు, ఎవరు కించపరిచారు, ఎవరు ఆ యొక్క మత విద్వేషాలు రేపారు, ఆ యొక్క కల్లోహాలు రేపారు, ప్రాణహింస చేశారు అనేది ఒకసారి ఆలోచించావా నువ్వు? ఒకసారి ఆలోచించి. పునాదులతో కదిపేశారా? ఏం కదిపేస్తారు? పునాదులతో చంపేస్తారు, హింసిస్తున్నారు, బాగా రోదనకి గురి చేస్తారు క్రైస్తవుల్ని.
ఏ అంతేనా? క్రైస్తవ్యం కదిలిపోయిందా? ఒక్కడు కదిపితే కదిలిపోయేదా? ఇది ఎప్పుడుది? ఏనాటిది? భూమి ఆకాశములు సృజించిన దేవాది దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం. మీ దేవి దేవతలు ఎంత గొప్ప మీకు? మేము ఆరాధిస్తున్నాం మా దేవుడు అంత గొప్ప. కదిపేశారు ఏకంగా ఆ ఒక్కడో క్రైస్తవ్యాన్ని. అసలు అవ్వదు. నీవు కలగంటున్నావు, పిచ్చిదను నువ్వు, నిజంగా పిచ్చే. ఒకసారి నువ్వేం చేస్తావంటే పార్వతి, నువ్వు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని ఒకసారి మరలా పరిశీలించు. ఏం మాట్లాడావో, దేని గురించి మాట్లాడుతున్నావో, అసలు నువ్వు మాట్లాడేది ఎంతవరకు రైట్ అనేది ఒకసారి పరిశీలన చేసి చూసుకున్నప్పుడు సోషల్ మీడియాకి అప్లోడ్ చేయి. పార్వతి, నీకు అసలు చరిత్ర తెలీదు, చరిత్రలో ఏం జరిగిందో తెలియదు. చరిత్ర నుంచి ఇప్పటి వరకు అసలు క్రీస్తు అంటే ఏంటో, క్రైస్తవులు అంటే ఏంటో, క్రీస్తు మార్గం ఏంటో నీకు తెలీదు. ఏదో 4 డబ్బుల కోసం ఓ మాట్లాడేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు, అంతేనా పార్వతి? ఇంకేమైనా ఉంది ఇందులో? పార్వతి ఎందుకు అలాగా? దేనికి అసలు? మరలా ఇవిడ అంటాదండి, పార్వతి గారు అంటున్నారు, త్రాగినోళ్ళ పరిస్థితికి మీరు సమాధానం చెప్తారా అంటుందండి. చాలా విచిత్రంగా మాట్లాడింది ఆ తాగుడు విషయంలో. ఒకసారి చూడండి, ఒకసారి మీరే వినండి. పార్వతి, త్రాగుడి విషయము, తాగితే కుటుంబాలు అలాగైపోతాయి, ఈ రకంగా నాశనం అయిపోతాయి, ఆ రకంగా నాశనం అయిపోతాయి అనే మాట ఎక్కడదో తెలుసా? ఈ యొక్క ఉపదేశం ఎక్కడదో తెలుసా? ఈ వాక్య సందేశం ఎక్కడదో తెలుసా? నువ్వు నిలబడి పెద్దగా చేతులు అటు తిప్పి ఇటు తిప్పి పెద్ద నోరు చేసి మాట్లాడాలి చూడు. మీరు ఎవరు? ఆ తాగినోళ్ళ కుటుంబాలకి నాశనం అయిపోతే ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? నాశనం అయిపోవడం ఇష్టమా? ప్రతిఫలితులారా చెప్పండి, నీతిమంతులారా చెప్పండి అని అంటున్నా. ఆ ఉపదేశం ఎక్కడదని నీకు తెలుసా? తెలీదు. నేను చెప్తాను మీరు ఒకసారి. ఆ ఉపదేశం ఎవరు చెప్పారో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ యొక్క మంచి సందేశం ఎక్కడదో నీకు చెప్తాను ఒకసారి. ఇంకోటి గుర్తించుకో, నువ్వు నా ప్రభువు, నేను ఆరాధిస్తున్న ప్రభువు నాకు పరిచయం చేసిన విషయం చెప్తున్నా. ఎక్కడదో చెప్తున్నా. నాకు తెలిసిన ఆ యొక్క అడ్రస్, నాకు తెలిసిన ఆ యొక్క వచ్చిన పునాది నీకు చెప్తున్నా. ఒకవేళ నువ్వు ఎక్కడైనా చదవచ్చు, లేదంటే ఎక్కడైనా వినొచ్చు, అది తప్పేవని నేను చెప్పాను. కానీ ఈ ఉపదేశం, నువ్వు చెప్పిన ఉపదేశము అక్షరాల నేను నీకు పరిచయం చేస్తాను. తీసుకో. ఒకవేళ నువ్వు చూస్తే లేకపోతే క్రైస్తవ బిడ్డలారా మీరు కూడా ఒకసారి గమనించండి. సామెతల గ్రంథము ఏంటండి? త్రాగితే కుటుంబాలు ఏమవుతాయి, త్రాగిన మనిషి జీవితం ఎలా ఉంటుంది, తాగిన విధానం ఎలా ఉంటుంది, వాటికి రెఫరెన్స్ చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. చూసారా పార్వతి గారు? ఎక్కడది? మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ గ్రంథాన్ని ఎంతో మంది పండితులు, బైబిల్ పండితుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఇది రచించారు. దేవుడే సాక్షాత్తు మాట్లాడుతుంటే ఆ భక్తులు రచించారు. అది ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలలో ఒక గ్రంథంలో ఉన్న ఒక అధ్యాయంలో ఉన్న సంగతిని నీకు పరిచయం చేస్తున్నాను. ద్రాక్షారసం వెక్కిరింతల నువ్వేమన్నావు? తాగితే కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీరు సమాధానం చెప్తారా, మీరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారా అన్నావు కదా. క్రీస్తు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఏనాడో చెప్పాడు, ప్రపంచ మానవాళికి చెప్పాడు. ఏమనంటే, నువ్వు తప్పుడు పని చేయకు, త్రాగటం వలన మద్యం ఎక్కువైతే నీ బతుకు అల్లరి పాలైపోతుంది, నీ కుటుంబం వీధిని పడుతుంది అని క్రీస్తు చెప్పాడు. దానికి ఇంకా రిఫరెన్స్ చూడండి. 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20 నుండి 23 వరకు మనం చూసినట్టయితే అక్కడ చూడండి 20వ వచనం నుండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, పార్వతి విను, ద్రాక్షారసము తాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకము, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలను ధరించుకుంటకు కారణమగును. చూసారా పిల్లలు? మీరు కూడా గమనించండి. త్రాగుమోతుల గురించి నేను ఆరాధిస్తున్న క్రీస్తు, ప్రపంచంలో కోట్ల ప్రజలు ఆరాధిస్తున్న దేవుడు ముందే చెప్పాడు. ఆ ఉపదేశాన్ని ఇప్పుడు మీరు ఉపదేశించారు.
నేను ఈ గ్రంథంలో ఉన్నది ఇది నాకు తెలుసు. మరి నువ్వు ఎక్కడైనా విని మాట్లాడావో కరెక్ట్ మాట్లాడావు. క్రీస్తు ఏదైతే చెప్పాడో ఇన్నాళ్ళకి నీ నోటప్పుడు వచ్చింది ఆ మాట. తాగుమతు జీవితాలు, తాగుమతు కుటుంబాలు ఎలాగుంటాయి? పేకాటకి వెళ్తే, గుండాటకి వెళ్తే, బెట్టింగ్లు వేస్తే, పర్వతి అనవసరమైన జోజాలకు వెళ్తే కుటుంబాలు పాడైపోతాయి. క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడి బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఏనాడో ప్రపంచ మానవాళికి చెప్పాడు. ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 16 వచనములో ఒకసారి మీరు చూస్తే, దేశమా దాసుడు నీకు రాజు అయ్యుండు ఉండుటయు, ఉదయమనే భోజనమునకు కూర్చుండువారును నీకు అధిపతులై ఉండుటకు నీకు అశుభము. దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక. చూడండి పార్వతి బిడ్డలారా, క్రీస్తుని అంగీకరించిన బిడ్డలారా, ఈ వీడియో చూసిన బిడ్డలారా, మీరు కూడా మరి గమనించాలి. చూడండి ఆ 17 వచ్చి, దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక, బల్లమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుటకు నీకు శుభము. నీకు శుభం. చూసారా, అధిపతులు తాగకూడదు, సామాన్యులు తాగకూడదు. త్రాగుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని మరి లేఖనము ఘోషిస్తూ ఉన్నది. క్రీస్తు ఏనాడో చెప్పి ఉన్నారు. హబక్కుకు గ్రంథము మనం చూసినట్లయితే, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను, మీరు చూడండి ఒకసారి. మరియు ద్రాక్షారసము, చూడు పార్వతి విను, మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిల్లువాడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతా ప్రబిలనను, తృప్తి నొందక సకల జనులను వశపరుచుకును, సకల జనులను సమకూర్చుకును, కానీ నెమ్మది ఉండదు. బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఇవన్నీ కూడా. ఇంకా ఎన్నో రిఫరెన్స్లు బైబిల్ గ్రంథం అంతా కూడా ఉన్నది. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడొచ్చు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 18వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఇది పార్వతి గారు మీరు మాట్లాడిన విషయాలన్నీ ఎక్కడ అనుకున్నారు? క్రీస్తు చెప్పిన విషయాలు అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు మాట్లాడుతుంటే నాలుగు పార్వతి గారు ఇలా మాట్లాడుతున్నారే, సూపర్ గా మాట్లాడుతుందే. క్రీస్తు ఏదైతే చెప్పారో మరి అలాగ అక్షరాలా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడే కదా చెప్తున్నావు నిన్న వీడియోలో. త్రాగుమోతోడు బండి నడుపుతూ ఎవరికైనా యాక్సిడెంట్ చేసేస్తే, ఆ యాక్సిడెంట్ అయిపోతే ఆడది ఎక్కడై సంపాదిస్తుంది, ఎక్కడై పెడతాది, ఎక్కడి నుంచి తెత్తది? అతను చనిపోతే తాగుమోతుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు ఎంకరేజ్ చేస్తారు పార్వతి చెప్పు? అది నీకు తెలీదా? నీ మనస్సాక్షికి తెలీదా? త్రాగుమోతు వాళ్ళు ఎవరిని రెచ్చగొడతారో, మరి వ్యభిచారానికి, దొంగతనానికి, అన్యాయానికి, అక్రమానికి మరి బలిపీఠము ఏదో నీకు బాగా తెలుసు కదా పార్వతి, నీకు బాగా తెలుసు కదా. రెచ్చిపోయి మాట్లాడేస్తున్నావు. నువ్వు అంటున్నావు మరలా మేము అలాంటి వాళ్ళం కాదు, మంచి కోరతాము, మంచి కోరే వాళ్ళం మేము, మా యొక్క మనస్తత్వం లేదంటే మా మార్గంలో చాలా మంచి కోరతాము. మంచి కోరుతున్నారు మీరు, అన్ని రకాలుగా ఆనందపడుతున్నారు. ఓకే, మంచి కోరుతున్నావు కాబట్టి నీ మనస్సాక్షికే తెలియాలి ఆ విషయం ఏంటనేది. చూసా క్రీస్తు ఏం చెప్పారు? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, త్రాగుమోతుల్ని, తిరుగుమోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగలని, రబిడీలను, మరి అన్యాయం చేసేవారని, అక్రమం చేసేవారని, అలా బ్రతకకూడదు. నువ్వు మానవుడిగా నువ్వు అలా జీవించకూడదు, నువ్వు మంచి పద్ధతి కాదు అదని మరి బైబిల్ గ్రంథము ఖచ్చితంగా చెప్పింది. అదే నువ్వు మాట్లాడుతున్నావు, అడుగుతున్నావు. మీరేమైనా బాధ్యులా? మీకు అసలు సిగ్గుందా? మీకు లజ్జుందా అంటున్నావు. క్రైస్తవంతో మొదలెట్టావు కదా, మరి క్రైస్తవులనే తిడుతున్నాను ఇష్టం వచ్చినట్టు. క్రైస్తవులను తాగమన్నారా? క్రైస్తవులు వ్యభిచారం చేయమన్నారా? వావి వస్త్రం లేకుండా పాపాలు చేయమన్నారా? క్రైస్తవుడు దొంగతనం చేయమన్నాడా? హత్యలు చేయమన్నాడా? క్రైస్తవ్యం ఏం నేర్పించింది? క్రైస్తవులు ఏం చూసావని మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు. అలాగ నువ్వు పార్వతి ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ఎందుకు? అసలు నీకు ఏమవుతుందో? ఒక ఆడపిల్లగా నువ్వు అసలు ఆలోచించే పద్ధతి ఏమి లేదా నీకు? అసలు
మీరు సంసార ఆడోళ్ళేనా? త్రాగుమూతులు ఎంకరేజ్ చేస్తారా? ఎవరైనా నీ కామెంట్లో కానీ లేకపోతే నీకు గాని, మేము తాగేవాళ్ళని తాగనివ్వండి, మీరు ఎందుకు ఆపుతున్నారో, మేము తాగమంటున్నాం, మేము చెడిపోమంటున్నాం అని క్రైస్తవుల్లో ఒక్కరు కనపడ్డారా నీకు? ఒక్కరు కనపడ్డారా నీకు? క్రైస్తవ్యము, క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు ఎవరినైనా తాగండి, వ్యభిచారం చేయండి, దొంగతనం చేయండి, తప్పు లేదు, ఒక్కడు 4 నుంచుకోవాలి, ఒకరితో 5 నుంచుకోవాలి అని ఎక్కడైనా క్రైస్తవ్యము చెప్పినట్లు నువ్వు విన్నావా? బైబిల్ గ్రంథంలోనైనా చదివావా? క్రీస్తు ఏం చెప్పాడు విన్నావు కదా? ఇప్పుడు వరకు నీకు చూపించిన రిఫరెన్స్లు ఇంకా చాలా ఉంటాయి. ఆయన ప్రతి దానికి వివరంగా చక్కని రీతిలో మానవుడు ఈ ఉనికి కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా జీవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధముగా మానవ జీవితం ముందు కొనసాగాలో పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు మేము ఆరాధిస్తున్న దేవుడు. ఒక్కడ కదిపేశాడా క్రైస్తవ్యాన్ని? ఎంత సంతోషంగా చెప్తున్నావా నువ్వు? ఒక్కడ కదిపేశాడరా మిమ్మల్ని అందరని అన్నట్టు. ఒక్కడ కదిపేశాడు అన్నావు కానీ నీ నోటితో ఒక మాట అంటలా. ఏంటది చెప్పనా? నేను క్రీస్తు ప్రపంచానికి పునాది. యేసుక్రీస్తు వారు ఏం పునాది అంటావా? ఈ క్యాలెండర్ ఎక్కడది మనకి? చెప్పండి. క్యాలెండర్ ఎప్పటి నుంచి పుట్టిందమ్మా పార్వతి? చెప్పు, నువ్వు చెప్పునానా? క్యాలెండర్ పుట్టింది ఎప్పుడు, దేని నిమిత్తమై, ఎవరి పేరు యాడ్ చేశారు అందులో? ఒకవేళ నీ పుట్టు పూర్వగతులు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అడిగితే, నీ పుట్టు పూర్వగతులు పార్వతి గారు మీరు గ్రంథంలో మాట్లాడుతున్నారు కదా, లేకపోతే చాలా విషయాలు మాట్లాడుతున్నారు కదమ్మా, అసలు ఈ సంగతి ఎప్పుడు జరిగిందమ్మా అని నీ దగ్గరికి వచ్చి ఎవరన్నా అడిగితే నువ్వేమంటావు? క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం అంటావు కదా? అంటావా లేదా? ఎవరి పేరైనా మెన్షన్ చేస్తావా? ఆ విషయం చెప్పు పార్వతి నాకు, నువ్వు ఆ సంగతి చెప్పు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటావా అన్నవా? ఎవరి శకమైనా ఎవరి శకమైనా ఎవరి పూర్వమైనా అంటావా నువ్వు? ఎవరి పేరైనా మాట్లాడడానికి ప్రపంచం ఒప్పుకుంటాదా? ఒక్కడ కదిపేశాడా క్రైస్తవ్యాన్ని? ప్రపంచానికి మరి క్రీస్తు పరిచయం అయ్యాడమ్మా. నీకు తెలీదు, పూర్తిగా తెలీదు నీకు. రంకులు ఏంటి, బూతులు, క్రైస్తవుల్ని మరీ ఘోరంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరైనా మేము నీలో తిట్టలేము, నీలో మాట్లాడలేము, ఉంటాయి మాకు. కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము మరి ప్రేమించిన లేదంటే మేము నమ్ముకున్న మార్గం మాకు ఆ రైట్స్ ఇవ్వల. అర్థమవుతుందా పార్వతి? ఆలోచించి మాట్లాడు, ఆలోచించి కాస్తంతా. ఒక్కడ కదిపేశాడు ఆ క్రైస్తవ్యాన్ని. క్రీస్తు మాత్రం ప్రపంచాన్ని కదిపాడని తెలియదానికే, తెలుసు కానీ ఒప్పుకోవు నువ్వు. క్రీస్తు ఈ రకంగా చేశాడని ఒప్పుకోవు నువ్వు. అసలు ఎందుకు ఒప్పుకుంటా? ఒప్పుకుంటే అమ్మో అనుకుంటావు నువ్వు కదా. చరిత్ర ఏ విధంగా నువ్వు పరిచయం చేస్తావు చెప్పు నువ్వు? క్రీస్తు లేకుండా మాట వస్తుందా? ఏదైనా పాతకాలపు సమాచారం ఎవరైనా చెప్తే ఏమంటారు? క్రైస్తవులే కాదు, ఆ మాట క్రైస్తవులే కాదు, మీ యొక్క హిందూ సహోదరుల్లో కూడా ఆ పెద్దోళ్ళు ఉన్నారు కదండి, పెద్దగా ఒక స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు పార్వతి. వాళ్ళు ప్రయాసపడింది చాలా ఉంటుంది. వాళ్ళ వంతు భారతదేశం కొరకు ఎంత కష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏమంటారు? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇలా జరిగింది అంటారా? పార్వతీ పూర్వం పార్వతీ శకం అంటారా? చెప్పు, నీ పేరుగా నా పేరుగా మెన్షన్ చేస్తారా? పార్వతీ పూర్వం పార్వతీ శకం అంటారా? కీర్తన పూర్వం కీర్తన శకం అంటారా? లేకపోతే ఎవరి పేరైనా మెన్షన్ చేస్తారా? నువ్వు చెప్పు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రీస్తు కాకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏంటో. నోటికి బూతులు వస్తాయి, నీకు నోరుంది, అడిగిపోతున్నావు అనుకో క్రైస్తవ జనాంగం మీద. ఎందుకు పార్వతి? ఎందుకు? ఏం సాధిస్తావు చెప్పు నువ్వు? ఏం సాధిస్తావు? దేవుని యొక్క కృపకు దూరం అయిపోతావు, మనుషులు మంచితనానికి దూరం అయిపోతావు. నువ్వు ఇలా ప్రవర్తించటం వల్ల నీకు చాలా నష్టం కలుగుతుంది పార్వతి. గమనించు, క్రీస్తుని అంగీకరించిన బిడ్డల్ని, క్రీస్తుని ఎంత కించపరుస్తున్నావో నీకు తెలియట్లేదు. ఒకప్పుడు విగ్రహారాధన చేసేటప్పుడు నేను ఆ యొక్క ప్లేస్లో ఉన్నప్పుడు, ఆ రకంగా ఉన్నప్పుడు నేను కూడా అప్పుడు తిట్టాను క్రీస్తుని, చాలా తిట్టాను. ఎంత తిట్టానంటే అసలు చాలా ఘోరంగా తిట్టాను. కానీ తెలుసుకున్నాను, నాకు అర్థమైంది, సత్యమైనదో అర్థమైంది నాకు. కానీ నీకు అర్థం అవ్వకపోయినా అంత ఘోరంగా తప్పది.
చాలా తప్పు మాట్లాడుతున్నావు. ఒక్కడు కాదు ఎవ్వరు కదపలేరు క్రైస్తవ్యాన్ని. గుర్తుపెట్టుకోను, ఎవ్వరు ఏం అనుకుంటు. అందుకే కదా మరణహింసకి ప్రాణాలు తీస్తున్నారు, చర్చిలు కూలుస్తున్నారు, బైబిల్ కాలుస్తున్నారు, సేవకులను చంపుతున్నారు, సేవకులను చంపుతున్నారు, సువార్థికులను ఆపుతున్నారు, హింసిస్తున్నారు. ఆగిందా? ఎందుకు పార్వతి? ఒకరికొకరు మాటల వలన లేకపోతే ఇలాంటి పనుల వలన ఒకరినొకరు అనవసరమైన రీతిలో మానవ ఉనికి కూలిపోవటం తప్పితే నీ మాటలకి ఏమీ రాదు. అది గమనిస్తావని నేను ఆశిస్తున్నాను. ఈ బైబిల్ గ్రంథంలో నువ్వు చెప్పిన ప్రసంగం అంతా క్రీస్తు ఎప్పుడో చెప్పాడు. మానవుడు ఎలా ఉండాలి అలా ఉండాలి నేను ఎప్పుడో చెప్పాడు. అది నీకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఆలోచించు. పద్ధతి కాదు, మార్చుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను క్షమించి తన గుండెకి నిన్ను హత్తుకుని తన సన్నధానానికి నిన్ను చేర్చుకుంటాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీతో ఉన్నవారిని కూడా దేవుడు ప్రేమిస్తూ రక్షిస్తూ ఆయన మరి ఆ పరలోక రాజ్యంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న వాళ్ళందరినీ చేర్చుకును గాక. ఆమేన్.